సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఇది కూడా వొకాబులరీయే. సినోనిమ్ మీన్స్ సేమ్ అర్థం ఇచ్చే వివిధ పదాలు. ఎక్కడండి స్పెల్లింగ్స్ ఆర్ డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, బట్ మీనింగ్స్ ఆర్ నియర్లీ సేమ్. మరి ఇక్కడ ఈ మోడల్ ఏం చేస్తారంటే 5 ఆప్షన్స్ ఇస్తారు, ఒక వర్డ్ ఇస్తారు, దానికి సూటబుల్ సిమిలర్ మీనింగ్ ఉండేది మనం ఎంచుకోవాలి. రైట్, ఫస్ట్ యాబరేట్, ABERRATE, యాబరేట్ అంటాడు. యాబరేట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ఒక పర్పస్ లేకుండా అటు ఇటు తిరగటం, మెయిన్ ఎయిమ్ అంటూ ఉండదు, అటు ఇటు తిరగటం, దాన్ని యాబరేట్ అంటాడు. ఇప్పుడు ఆ మీనింగ్ వచ్చి ఎక్కడుందో చూద్దాం. వ్యాండరింగ్ ఆఫ్ ద ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ అంటే తెలివితేటలను పెంచుకోవటానికి చేసేటువంటి పర్యటన, కాబట్టి ఇది కాదు మనకి. యాబరేట్ అంటే ఏంటి? పని పాట లేకుండా తిరగటం, మన భాషలో చెప్పాలంటే అలాంటి దాన్ని యాబరేట్ అంటాడు. ఇది కాదు. ఇది వ్యాండరింగ్ అంటే తిరుగుతాడు, కానీ ఏ పర్పస్ లో తిరుగుతాడు? మేధస్సును పెంచుకోవటానికి, ఇంటెలెక్ట్. ఇది కాదు. మెంటల్ ల్యాప్స్, మానసికంగా వాడు దెబ్బతింటాం, దాన్ని ఏమంటాడు? మెంటల్ ల్యాప్స్ అంటాడు. ఇది కాదు. టు ప్రోబ్ అంటే అన్వేషణ, ఏదైనా ఒక విషయం గురించి అన్వేషణ చేస్తే దాన్ని ప్రోబ్ అంటాడు. ఇది కాదు. యూజ్, నార్మల్ యూజ్, ఉపయోగం, ఇది కూడా కాదు. మరి టు వ్యాండర్ ఆర్ డీవియేట్ ఫ్రమ్. వ్యాండర్ అంటే జనరల్ గా తిరగటం, దెర్ ఇస్ నో పర్పస్ అట్ ఆల్. లేదా డీవియేట్ ఫ్రమ్ అంటే ఒక దాని నుంచి డీవియేట్ అయిపోవటం, కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్. ఓకేనా?